ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఆస్ట్రాలజీ గురించి మాట్లాడితే చాలామంది ముందుగా భయపడే రెండు పేర్లు రాహువు అండ్ కేతువు. చాలామంది ఇలా అనుకుంటారు, జాతకంలో రాహువు కేతువు వల్ల సమస్యలే ఎప్పుడు కూడా. కానీ అది నిజంగా నిజమా లేదా ఒక పెద్ద అపోహేనా? ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. అంటే జ్యోతిష కాంబినేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్తో కలిసి అర్థం చేసుకుందాం. రాహుకేతు ఎప్పుడు చెడు కాదు. కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటే అవి జీవితంలో అద్భుతమైన ఎదుగుదలను కూడా ఇస్తూ ఉంటాయి. జాతకంలో రాహు 10వ భావంలో ఉండి శని లేదా బుధుడితో సంబంధం ఉన్న ఆ వ్యక్తికి కెరీర్లో అసాధారణమైన ఎదుగుదల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక లగ్న చార్ట్ మాత్రమే కాదు, అన్ని డివిజనల్ చార్ట్స్లో వాటి స్ట్రెంగ్త్స్ని బట్టి చూసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు సాధారణంగా టెక్నాలజీ, మీడియా, రాజకీయాలు, విదేశీ సంస్థలు ఇలాంటి ఎన్నో రంగాల్లో పెద్ద స్థాయిలకు వెళ్తారు. అందుకే చాలామంది ప్రభావశీలుల జాతకాల్లో 10వ భావంలో రాహు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత జాతకంలో రాహు 9వ లేదా 12వ భావంలో ఉండి గురువు లేదా చంద్రునితో మంచి సంబంధాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, విదేశీ పరిచయాలు ఇవన్నీ కూడా చాలా సులభంగా వస్తాయి. అందుకే రాహువు చాలాసార్లు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత కేతువు గురించి తీసుకుంటే, కేతువు జాతకంలో 9వ భావంలో ఉండి గురు దృష్టి ఉంటే అది లగ్న, నవాంశ, డివిజనల్ చార్ట్స్ అన్నింటిలో కూడా చూడాలి. సో అలాంటి జాతకం ఉన్న వ్యక్తికి చాలా లోతైన ఆధ్యాత్మిక ఆసక్తి, తత్వజ్ఞానం, ధ్యానం మీద ఆకర్షణ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామంది మహానుభావుల జాతకాల్లో బలమైన కేతువు కనిపించడం అనేది దీనికే కారణం. సో ఇంకొకటి కాంబినేషన్ మనం తీసుకుంటే ఇది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. జాతకంలో రాహువు 3వ లేదా 11వ భావంలో ఉంటే ఆ వ్యక్తికి ధైర్యం, ఒక పెద్ద నెట్వర్క్, ఒక్కసారిగా ఎదుగుదల, సడన్ గ్రోత్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే రాహు కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ కూడా ఇస్తూ ఉంటారు. అందుకే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, రాహు కేతు అంటే ఎప్పుడూ చెడు కాదు. జాతకంలో వాటి స్థానము, దృష్టులు, దశలు, వాటి సిగ్నిఫికేషన్స్ ఇవన్నీ కలిపి ఫలితాలు నిర్ణయిస్తాయి. కాబట్టి రాహుకేతు పేరే వింటే భయపడాల్సిన అవసరం లేదు. సరైన జ్యోతిష విశ్లేషణ చేసుకుంటే అందులో దాగి ఉన్న అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి ఆసక్తికరమైన ఆస్ట్రాలజీ విత్ బస్టింగ్ వీడియోలు చూడాలనుకుంటే పంచామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.